నమస్కారం. మనసులో మన కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన విశిష్ట అతిథి బలహీన వర్గాల వారి కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ ఆందోళనలు సాగిస్తూ వారి సమస్యలపై ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ వస్తున్న బీసీ జాతీయ సంఘం అధ్యక్షులు, శాసనసభ మాజీ సభ్యులు శ్రీ ఆర్ కృష్ణయ్య గారే మన విశిష్ట అతిథి. నమస్కారం కృష్ణయ్య గారు, చాలా సంతోషం, ధన్యవాదాలు మీరు ఈ కార్యక్రమంలోకి వచ్చినందుకు. బీసీ ఉద్యమంలో నేను మిమ్మల్ని దాదాపు యువకుడుగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎట్లా అట్రాక్ట్ అయ్యారు? ఆ మొదటి నుంచి బీసీ ఆందోళనలు, ఎప్పుడు సెక్రటరీ చుట్టూ తిరుగుతుండేవాళ్ళు, జనం నలుగురిని అంటే తిరుగుతూ ఉండేవాళ్ళు. ఏమిటి అసలు ఎట్లా అలవాటైంది మీకు? అంటే నేను 10th ఉన్నప్పుడే మా నాయన చనిపోయాడు. ఆ తర్వాత మా బ్రదర్స్ కోఆపరేట్ చేయకపోవడం వల్ల మా నాయన సహజంగా పెద్ద భూస్వామి అయితే మా నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే 10th మంచి మార్కులతోటి స్కూల్ ఫస్ట్ వచ్చాను, కాలేజ్ ఫస్ట్ వచ్చాను. ఎక్కడ? రంగారెడ్డి జిల్లా, పాత రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ నియోజకవర్గము, మోమిన్పేట మండలము, రాళ్ళగూడపల్లి అనే విలేజ్, చిన్న విలేజ్. ఓకే. ఆ విలేజ్లో నుంచి నేను చదువుకున్నా 10th దాకా. ఫస్ట్ మా నాయన ఒక ప్రైవేట్ పంతుల్లో కాన్య స్కూల్ అంటారు తెలంగాణ, కాన్య స్కూల్లో చదివితే 1 year చదివించి డైరెక్ట్ మా నాయన నన్ను 4వ తరగతి చేయించాడు అనంతసాగర్ గ్రామంలో. ఆ తర్వాత పక్క టేకులపల్లి, తర్వాత మోమినిపేట 10th వరకు చదువుకున్నా. అప్పుడే మా నాయన మా అమ్మ చనిపోయారు. చనిపోయేటకల్లా నాకు చదివించే పరిస్థితి, ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి లేదు. మా అన్నలు ఎవరు కూడా కోఆపరేట్ చేస్తలేరు, భూమి అంతా వాళ్ళు తీసుకున్నారు. నేను అప్పటికే లీడర్షిప్ క్వాలిటీ ఉంది, తిరుగుబాటు తత్వం ఉంది. దాంతో మీరు చదివితే ఇంకెక్కువ అవుతానని చెప్పి బ్రేక్ చేస్తున్నారు. నేను వినకుంట పోయి సంగారెడ్డిలో కాలేజీలో జాయిన్ అయినా. అక్కడ ఎస్సీ హాస్టల్లో జాయిన్ అయినా, బీసీ హాస్టల్లో అప్పుడు లేవు. అవి కూడా చాలా తక్కువ. పురుగుల రాళ్ళున్న అన్నము, పురుగుల పప్పు చారు, నీళ్ళ లాంటి చారు, మంచి కండిషన్స్ లేవు. అప్పుడే తిరుగుబాటు చేసిన. మంచి ఫుడ్ పెట్టాలి, మంచి సౌకర్యాలు కల్పించాలని. పైగా ఎస్సీ హాస్టల్లో బీసీలకు 5 ఇచ్చేవాళ్ళు. నేను కాలేజ్ టాపర్ను కాబట్టి కలెక్టర్ గారు చొరవ తీసుకొని 1 సీట్ ఎక్స్ట్రా ఇప్పించాడు. అయితే నాకు ఆ రోజుల్లో అనిపించింది, నేనే ఇంత కష్టపడ్డా, నాలాంటి వాళ్ళు ఇంకా పేద కులాలు పైకి రావాలంటే చదువుకోవాలి. అంతట్లనే ఇంటర్ వరకు అయిపోయింది సంగారెడ్డి. వచ్చి వికారాబాద్లో జాయిన్ అయినా. వికారాబాద్లో కూడా కాలేజీలో లిస్ట్ పెడితే ఫస్ట్ పేరు నాదే మార్కులలో. ఓకే. సీటు హాస్టల్లో 500 మంది దరఖాస్తు పెట్టారు బీసీలు. 5 మందికి సీట్లు ఇచ్చారు, ఫస్ట్ పేరు నాది ఉంది. చాలామంది సీట్లు రాక కాలేజీ చదువుకోలేక వదిలిపెట్టిపోయారు. అప్పుడు నేను పోరాటం స్టార్ట్ చేసిన, ఎక్కువ హాస్టల్ పెట్టాలి, బీసీలకి, ఎస్సీలకు కూడా చాలా లిమిట్ ఉంది, తక్కువ ఉండి వాళ్ళకి కూడా పెంచాలి, వాళ్ళకి పెంచాలి, బీసీలకు పెంచాలి అని చెప్పి పోరాటం స్టార్ట్ చేసిన. అప్పుడు అజానుభావులైనటువంటి ప్లేయర్స్, స్పోర్ట్స్ మెన్ ఉన్నారు, మంచి మంచి లీడర్షిప్. ఇప్పుడు లీడర్షిప్లో మనిషికి ఒక సంఘం పెట్టుకుంటారు, అప్పుడు ఒకటే సంఘం ఉంటుంది. ఆడ వికారాబాద్ నుంచి హైదరాబాద్కు నేను రోజు 200-300 మందిని తెచ్చి కలెక్టరేట్ దగ్గర ధర్నా, సోషల్ వెల్ఫేర్ కమిషనర్ దగ్గర ధర్నా. అప్పటి నుంచి అలవాటు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడే. ఇప్పుడు ఎన్ని చేసి ఉంటారు మీరు? ఇప్పటికీ 10,500 చేసినాం. 10,500 ధర్నాలు, ర్యాలీలు, మీటింగ్లు, సభలు. ఎవరైనా రికార్డ్ చేస్తే ఒక రికార్డ్ అవుతాం. ఆ రికార్డుని ఎవరు బీట్ చేయరు, కమ్యూనిస్టులే అంటున్నారు. ఎవరం కూడా మీరు కమ్యూనిస్టులు ఏమంటారు? పెద్ద పెద్ద నాయకులందరూ మేము నెలకు 2 నెలలకు ఒక ఉద్యమ పార్టీలు, ప్రజల కోసం, పేదల కోసం పోరాడే పార్టీలు. మేము నెలకు ఒక్కటి కూడా చేయలేకపోతున్నాము. మీరు రోజు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు? ఈ జనాన్ని ఎక్కడికి వెళ్ళి చేస్తున్నారు, ఖర్చు ఎట్లా పెడుతున్నారు? ఒక్క ప్రోగ్రామ్ చేయాలంటే చాలా డబ్బు ఖర్చు కావాలి. ఎట్లా చేస్తారు మీరు? మొబిలైజ్ చేసుకుంటాను నా పద్ధతిలో, ఎక్కువ డబ్బు నా సొంతమే. ఈ విధంగా ఉద్యమాలు చేస్తున్న క్రమం లోపలనే చాలా పోటీ ఉండేది. అప్పటికి నేను రోజు ట్రైన్లో ఫ్రీగా వికారాబాద్ టు నాంపల్లి టు హైదరాబాద్, టికెట్ కూడా ఎవరు చెక్ చేసేట్టు. అంటే ఆ వాతావరణం బిల్డప్ చేసిన నేను లీడర్షిప్లో, ఉద్యమాలు చేసుట్లా. ఇక 1974లో కలెక్టరేట్ మీద దాడి చేసినాం. అది హిస్టారికల్ ఈవెంట్. హాస్టల్ పెట్టాలి, హాస్టల్లో మంచి భోజనం పెట్టాలి. కేఎస్ఆర్ మూర్తి అని కలెక్టర్ ఉండే, చాలా మంచివాడు, గొప్పవాడు. ఆయన ఏమనలే. చాలా తర్వాత నా పిల్లలు నా మీద దాడి చేసారు, నేను దాన్ని మంచి సౌహృదయంతో తీసుకుంటానని చెప్పాడు ఆయన. ఇక దాంతో నాది రేటింగ్ పెరిగిపోయింది. ఇక ఎవరు కూడా నన్ను రీచ్ కాలేకపోయారు లీడర్షిప్లో. దాని తర్వాత ఇక
అప్పుడున్న మంత్రులతోటి జలగం వెంగళరావు గారితో కలిసినాం అదే సమయం లోపల కలిసి బీసీ రెగ్యులర్ గా సచివాలయానికి రావటం నేను కూడా చాలా సార్లు మిమ్మల్ని చూస్తుండేవాడిని, మీటింగ్లు పెట్టడం ఇవన్నీ చేసుకుంటూ తీసుకొచ్చాం. వికారాబాద్లో అప్పటికే నా లీడర్షిప్ అంత పెరిగినా డిగ్రీ యూనివర్సిటీలో 3వ ర్యాంక్ వచ్చింది నాకు. బీకామ్లో చదువు మాత్రం చదువులో ర్యాంక్, మ్యాథ్స్లో 100కి 100, అకౌంటెన్సీలో 100కి 100 రావడంతో ర్యాంక్ వచ్చింది. ఆశ్చర్యపోయారు అందరు, ఉద్యమకారుడు ఈయనకు ర్యాంక్ రావడం ఏంటిది అంటే మా సార్ ఎక్స్పెక్ట్ చేసిర్రు. ఈయన మ్యాథ్స్లో అకౌంట్స్లో చాలా బ్రైట్ స్టూడెంట్స్. యూనివర్సిటీలో కూడా చేరారా? లాలజ్ అయిన తర్వాత ఇంకా లీడర్షిప్ పికప్ అయిపోయింది బాగా. నేను వచ్చేటప్పటికి హైదరాబాద్లో ఇంద్రారెడ్డి నంబర్ 1 ఉండే, నేను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి చేసినాం. ఇంద్రారెడ్డి నేను ఆయన హైదరాబాద్లోనే డిగ్రీ చేసిండు, ఇక్కడనే చదివాడు. అప్పటికే మా ఇద్దరికి పరిచయం. నేను వికారాబాద్లో చేసినప్పుడే నా ధైర్య సాహసాలు, నాయకత్వము, పోరాటాలు చూసి ఆయన ఇక్కడ అదే చేసేవాడు. తెలంగాణలో బీసీ వర్గాలు ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాలు ఎలా ఉన్నాయి, ఈ రెంటిని ఎట్లా మీరు చూస్తుంటారు? తెలంగాణలో బీసీ వర్గాల కంటే ఇక్కడ కూడా చైతన్యం పెరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో బీసీలు బాగానే పోరాటం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కొద్దిగా డల్గా అయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఇంకా కొంత మీటింగ్లు సభలు పెట్టి చైతన్యం. తెలంగాణలో కేసీఆర్ గారు రకరకాల స్కీమ్స్ పెట్టారు కదా, గొర్రెలని, గౌడ, ఇదని, చేనేతని, ఇదని, అవన్నీ పనిచేస్తాయి. అవి తాత్కాలిక ఉపశమనం కలగజేస్తాయి, తాత్కాలిక ప్రయోజనాలు చేస్తాయి. కానీ బీసీ కులాల శాశ్వత అభివృద్ధికి పథకాలు పెట్టవలసిన అవసరం ఉంది. ఒకవైపు ఇవి కూడా అవసరమే, ఎకనామిక్గా నిలదొక్కుకోవడానికి, స్వయం సమృద్ధి సాధించడానికి గొర్రెలు కానీ మేకలు కానీ ఇవన్నీ తాత్కాలికంగా ఉపయోగపడతాయి. కానీ పర్మనెంట్గా డెవలప్. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎట్లా ఉంది? ఆంధ్రప్రదేశ్లో బీసీలలో చైతన్యం ఎక్కువ ఉంది, మిలిటెన్స్ ఉంది, ఇంకా వాళ్ళకు పోరాటం చేసే జీలు కూడా ఎక్కువ ఉంది. అక్కడ ప్రజలు చైతన్యం ఉంది, నాయకులు ప్రజలను తప్పుదారి పట్టిస్తుంటారు కొద్దిగా. బీసీ వర్గాలకి ప్రత్యేకించి ప్రముఖ నాయకులు కనిపిస్తుంటారా మీకు అక్కడ? మీలాగా ఇక్కడ చేసినట్లుగా ఏదో పార్టీలో దొరికిపోవడం, ఏదో పార్టీ పదవి తీసుకోవడం ఉన్నారు నాయకులు అక్కడ. నాయకులందరూ ఏం చేస్తున్నారు, ఈ ఉద్యమాలు చేయాలి, బీసీల హక్కుల కోసం పోరాడాలి అనే కాన్సెప్ట్లో కాకుండా పార్టీలలో చేరాలి, పదవులు తీసుకోవాలి, ఏదైనా పదవి ఉంటేనే మాకు బాగా అనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు అక్కడ. అందుకే బీసీ ఉద్యమం బలపడడానికి అప్పుడప్పుడు నేను పోవాల్సి వస్తుంది అక్కడ. అందుకే ఆ ఉద్యమాలను అక్కడ కూడా బిల్డప్ చేయడానికి. కానీ యాక్చువల్గా కిందటిసారి మీరు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఏమిటి ఆ సందర్భం, ఎట్లా ప్రకటించారు? అంటే చంద్రబాబు గారి గురించి మాట్లాడడం కొంత నాకు సంస్కారం అడ్డం వచ్చినా చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ రోజు కృష్ణయ్య గారు మీకు చాలా పలుకుబడి ఉంది, అనేక సర్వేలు చేస్తే మీకు మంచి పేరు ఉంది, మీరు తెలంగాణకు ముఖ్యమంత్రి అని చెప్తే ఇక్కడ మేము ఊపు వస్తుంది, ఆంధ్రలో కూడా నీకు చాలా మంచి రేటింగ్ ఉంది, అక్కడ నేను గెలవడానికి నాకు ఉపయోగపడుతుంది అని చెప్పి చర్చలు జరిపాను. నేను ఇంతవరకు రాజకీయాలకు రావాలనే ఉత్సవం కూడా లేదు. కీర్తిశేషులైనటువంటి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ ఇస్తంటేనే నేను పోలేదు. ఇప్పుడే కాదు, ఎన్టీ రామారావు గారు 82లోనే నాకు హిమాయత్ నగర్ సీట్ ఇచ్చి మంత్రిని చేస్తాను. అప్పుడు నేను లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నా ఉస్మానియా యూనివర్సిటీ. నా ఆఫీస్కు కారు ఇచ్చి పంపించాడు, లీడర్ పంపించి కృష్ణయ్య గారు అని పిలిపిస్తే పోయిన ఆయన అంటే చాలా గౌరవం. పోతే కృష్ణయ్య గారు మీరు లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నారు, మీరంటే నాకు గౌరవము, నిజాయితీ పరులు, మీలాంటి వాళ్ళు రాజకీయాలు రావాలి, నీవు వికారాబాద్ ఎక్కడ నీ నియోజకవర్గం అంటే వికారాబాద్ ఎస్సీ ఉంది అన్న. అయితే ఇక్కడ హైదరాబాద్లో ఏదైనా తీసుకో, హిమాయత్ నగర్ ఫ్రీ అని ఉన్నది, హిమాయత్ నగర్లో పోటీ చేయి, గెలుస్తావు, గెలిచిన తర్వాత మంత్రిని చేస్తా, అప్పుడు నువ్వు బీసీలకు చేయొచ్చు అన్నాడు. అంటే నేను ఒక్కసారి మంత్రి అయినాక ఇక బీసీల కోసం పోరాటం చేయలేను, పోరాడి హాస్టల్ పెట్టిస్తున్నా, పోరాడి అప్పుడే గురుకుల పాఠశాలల స్కీమ్ పెట్టించాను, పోరాడి ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టించాను, పోరాడి స్కాలర్షిప్ పెట్టించాను, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో రిజర్వేషన్లు పెట్టించాను, ఈ విధంగా అనేక స్కీములు పెట్టించిన. రేపు నేను మంత్రి పదవి వచ్చినాక ఇది శాశ్వతం కాదు, మళ్ళీ ఓడిపోయినాక మళ్ళీ రోడ్డు మీద వచ్చి పోరాటం చేయలేను, నా హోదా ఇట్లే ఉంది, ఇట్లే పోరాడుకుంటూ వస్తానే అన్న. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి బీసీలకు ఇస్తా, నిన్ను ఇక్కడ తెలంగాణ బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి పిలిస్తే ఈ కాన్సెప్ట్ అప్పుడు తెలంగాణ ఉద్యమం బలంగా ఉంది, మరి గెలవది అని నేను అన్నా. ఇప్పుడు గెలవకున్నా అక్కడ నేను గెలుస్తా, బీసీలందరూ నా వైపు ఫుల్ కన్సాలిడేట్ అవుతారు, నీవు ఇక్కడ పెద్ద ఎత్తున గెలిచినాక
కొన్ని ఈ 30 సీట్లు 25 సీట్లు వస్తాయి మనకు, ఫ్లోర్ లీడర్ అవుతావు. ఫ్లోర్ లీడర్ అయినాక అది కూడా చెప్పాడు ఆయన. అది కూడా చెప్పాడు, ఎమర్జీ అవుతావు లీడర్గా ఎమర్జీ అయినాక వచ్చేసరికి మనం అవకాశం ఉంటుంది, నువ్వు బాగుంటుంది, రాజకీయాలకు వస్తేనే బాగుంటుంది అని అన్నాడు. దాన్ని ఒప్పుకొని నేను వచ్చాను. నువ్వు తర్వాత మీటింగ్లు పెట్టుకోవచ్చు, ఉద్యమాలు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, ఫ్లోర్ లీడర్గా బాగా ఎలవేషన్ వస్తుంది నీకు అని చెప్పాడు. ఒప్పుకున్నా, వచ్చిన గెలిచాం. గెలిచిన తెల్లారి నుంచి వైఖరిలో మార్పింది. ఫ్లోర్ లీడర్ చేయలేదు. ఎందుకు చేయలేదు అడిగాం. ఫ్లోర్ లీడర్ చేయలేదంటే వాళ్ళందరూ ఒప్పుకుంటలేరా అని అన్నాడు. ఆడికి కొందరు చెప్పారు, ఒప్పుకోకున్నా మనం మాట అన్నాము ఇవ్వాలే కదా అంటే, కొందరు వెళ్ళిపోతామంటున్నారు అది అని ఇదని ఏదో చెప్పాడు. చేయలేదు. 13 మంది వెళ్ళిపోయాక అవతల నాకు మంచి ఆఫర్స్ ఉన్నాయి. నేను కూడా పార్టీ నైతిక విలువల కోసమే పార్టీ మారలేదు. నైతిక విలువలు, సమాజంలో ఒక నాయకునికి నైతిక విలువలు ఉండాలి, పార్టీ మారలే. 13 మంది పోయినాక ఇద్దరమే ఉన్నాం. అప్పుడు కూడా ఫ్లోర్ లీడర్ చేయలేదు. అప్పుడు కూడా చేయలేదు. ఎందుకంటే ఏం చెప్పాడు, సమాధానమే చెప్పలేదు ఆయన. అడిగారా అంటే నేను ఎట్లా అడుగుతా, మధ్య మధ్యలో కొన్నాళ్ళు మీరు అడిగినట్టు వార్తలు వచ్చాయి, తర్వాత పిలిచినట్టు మళ్ళీ ఆయన కలిసినట్టు ఇట్లా వచ్చాయి కదా. అంటే ఇష్యూల మీదనే కలిశాను. ఆయన ఏమన్నాడు, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టిస్తానే అన్నాడు. దాని మీద అడిగాను. నేను అడిగినప్పుడు తీర్మానం అసెంబ్లీలో చేశారు. కానీ ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకురావాలి అంటే ఒక్కసారి కూడా 40 సార్లు కలిశాడు. ఒక్కసారి కూడా ప్రధానమంత్రిని చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని అడగలేదు. ఎందుకని అంటే ఆయనకు ఇష్టం లేదు. ఇష్టం లేదు. జగన్ గారిని ఒక్కటేసారి కలిసినా ఆయన బిల్లు పెట్టించాడు. ప్రైవేట్ బిల్లు కూడా, ప్రైవేట్ బిల్లు పెట్టడం చిన్న విషయం కాదు అది. ప్రైవేట్ బిల్లు పెట్టడం అంటే గట్స్ కావాలి. ఆ బిల్లును పాస్ కూడా కావచ్చు. ఇంకో 4 పార్టీలు కలిసి దాని మీద ఒత్తిడి చేస్తే అప్పుడు గవర్నమెంట్ మేమే పెడతామని చెప్పొచ్చు, లేదా ఈ బిల్లుకే మద్దతు ఇవ్వచ్చు, చర్చ. అది చాలా హిస్టారికల్ స్టెప్ అది. పార్లమెంటులో 36 రాజకీయ పార్టీలు ఉన్నాయి, అందరినీ కలిసినాయి. మీరు ఈ నా టార్గెట్ ఏంటిది, నేను అనేక పోరాటాలు చెప్పి చదువు కోసం అని చెప్పి హాస్టళ్ళు, స్కాలర్షిప్లు, ఫీజులు, గురుకుల పాఠశాలలు అయినాయి. ఉద్యోగాలు భర్తీ చేయాలని పోరాటం చేశాను. లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేయించాను. రిజర్వేషన్లలో అనేక మార్పులు తెప్పించాను. రిజర్వేషన్లు పెట్టించాను. లోకల్ బాడీలో రిజర్వేషన్లు పెట్టించాము. అనేక స్కీములు పెట్టించిన. దాదాపు 2000 జీవోలు తీపించాను. నా ఫైనల్ గోల్ ఏంటిది, చట్టసభలో రిజర్వేషన్లు. చట్టసభలో రిజర్వేషన్ల కోసం అనేది నేను పట్టుబడితే ఉద్యమాలు చేసిన. అక్కడ కూడా ఉద్యమాలు చేసినాం, ఇక్కడ కూడా చేస్తే కూడా చంద్రబాబు గారు దాని మీద స్పందించలేదు. పైగా స్పందించక సైలెంట్ కూడా ఉండలేదు. ఆయన ఏం చేసిండు, కృష్ణయ్యని ఇక్కడ సైడ్కు రానియకుండా అని చెప్పాడు. ఎక్కడికి? ఆంధ్ర సైడ్. ఎందుకు? అది బయట పడ్డది ఒక 2-3 సందర్భాల్లో. మీటింగ్లకు ఏ మంత్రి రావద్దు, ఏ ఎమ్మెల్యే పోవద్దు అనేది ఒక తెలుగుదేశం అక్కడ ఆంధ్రలోకి మీరు వెళ్ళినా కూడా పోయినా. రెండవది, అక్కడ మనకు విద్యుత్ శాఖలో బీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఉన్నది. అంటే అది చెప్పవలసి వస్తుంది, లేకపోతే ప్రజలకు కూడా అనేక అనుమానాలు ఉంటాయి. విద్యుత్ శాఖలో బీసీ ఎంప్లాయీస్ యూనియన్కు నేను గౌరవ అధ్యక్షుని. అది చాలా పెద్ద యూనియన్, 10,000 మంది దాకా ఎంప్లాయీస్ ఉంటారు. రికగ్నైజ్డ్ యూనియన్. 2006లో కీర్తి శిష్యులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని గుర్తింపించారు. గుర్తింపిస్తే వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి చాలా. మీటింగ్లల్లో అన్నిట్లా గుర్తింపులు, ట్రాన్స్ఫర్లలో, పోస్టింగ్స్లలో ప్రాధాన్యత ఇస్తారు, వీళ్ళ మాటకు విలువిస్తారు. ఆ గుర్తింపు ఇవ్వలే వాళ్ళ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత. ఎందుకని అడిగారు వీళ్ళు. మరి అంత ముందు ఉన్న గుర్తింపు కంటిన్యూ అవుతుందిగా అవ్వదా? అయ్యే కావాలి, ఆటోమేటిక్గా కాలే. చేయకుండా ఒక చంద్రబాబే బాధ్యుడా అంటే ఆఫీసర్ రాయన బాధ్యుడు అని చెప్పారు. సీఎం గారు చెప్పారు, మేము ఇస్తలేమన్నారు. మీరేమన్నా ఉంటే సీఎం దగ్గరకు పోయి మాట్లాడారు. కలిశారా? మరి మనోళ్ళు పోయి కలిశారు, నేను కలిశాను, చెప్పాము. ఆయనతోటి డైరీ ఇనాగ్రేషన్ చేశాము. ఆయన కూడా నేను చూస్తా, నేను మాట్లాడతానే చెప్పాడు. అయితే ఆ యూనియన్కు గుర్తింపు ఇవ్వలే. కృష్ణయ్య గారిని గౌరవ అధ్యక్షునిగా తీసేయండి అన్నారు. అంటే నేను కూడా టీడీపీ గవర్నమెంటే. అంటే మీరు అప్పుడు ఇంకా టీడీపీలో ఉన్నారు కదా, ఎమ్మెల్యేనే ఉన్నా. ఇది 1.5 years కింద. అప్పుడు ఎమ్మెల్యే కదా. అయితే వీళ్ళు ఎంప్లాయీస్ సరే మేము ఆలోచిస్తాం సార్, మీటింగ్ పెట్టాను. నాకు తెలిసింది. నేనన్నా మీకు గుర్తింపు ఎందుకు రద్దు చేసుకుంటారో, నాకు అది వచ్చేదేముంది, నాకు నేను ఉండను అన్న. లేదు మేము యూనియన్లో డిసైడ్ చేస్తాం, ఎగ్జిక్యూటివ్ బాడీ అన్నారు. ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ పెట్టారు. ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ లోపల ఎంప్లాయీస్ అందరు లేదు కృష్ణన్ననే ఉండాలి,
మన గుర్తింపు లేకున్నా సరే ఓయ్, మన కోసం త్యాగాలు చేశాడు ఆయన. ఆయననే ఉండాలని వాళ్ళు ఇప్పటికి అట్లాగే- ఇప్పటికి తీర్మానం అట్లాగే చేశాం. అయిపోయిందా? ఉన్నది అట్లాగే, ఇప్పటికి గుర్తింపు ఇవ్వలేదు ఇంకా. ఓయ్. అక్కడ ఎన్ని యూనియన్లు ఉన్నాయో పార్టీలకు అనుబంధంగా ఓసీ యూనియన్కు గుర్తింపు ఇచ్చారు. ఓసీ అంటే అప్పర్ క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి కూడా ఇప్పుడు ఉన్నది యూనియన్, గుర్తింపు పొందిన యూనియన్ ఉన్నది, వాళ్ళకి ఇచ్చారు, ఆటోమేటిక్ రెన్యువల్ చేశారు. ఓకే. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు. మీకు ఇవ్వాల పార్టీకి అనుబంధంగా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని ప్రచారం చేస్తారు మరి కదా. ఇదే ఏ బీసీలో పార్టీ దీనికి జవాబు చెప్పాలి. ఈ రెండవది విచిత్రం, వైఎస్ఆర్ పార్టీ కూడా ఒక ట్రేడ్ యూనియన్ ఉన్నది, దానికి కూడా గుర్తింపు ఇచ్చారు. ఓకే. మీకు మాత్రం ఇవ్వాల. మాకు మాత్రం ఇవ్వలేదంటే వాళ్ళ బీసీ కమిట్మెంట్ ఎంత ఉంది, ఓకే. అది ఎట్లా ఉంది? వాళ్ళ విద్యతకి వదిలిపెడుతున్నారు. మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. నగలు కొనడం పెద్ద విషయం కాదండి. లాస్ చేసుకోకుండా కొనాలి. పిల్లలు పుట్టినప్పటి నుంచే సేకరించడం ప్రారంభిస్తాం. బంగారం, వజ్రం, వెండి లేదా సేవింగ్ స్కీమ్ ఏదైనా కావచ్చు. డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారు. ఆయన పైలట్ అయితే నేను కో పైలట్. అడ్మినిస్ట్రేషన్కి ఆయన కొత్త కదా, మీకు నేనున్నాను. నోటిపూత ఈట్ ఫ్రీ విత్ ఓరా ఫ్రీ. ఈ కార్యక్రమ సహసమర్పణ కోరమాండల్ లాన్సియా, బ్రింగ్ హోమ్ హ్యాపీనెస్. అసలైన ధర కన్నా ₹1 కూడా ఎక్కువ ఇవ్వకండి. డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారు. శుభగ్రహ, అందమైన ఊహకి పొందికైన రూపం. తెలంగాణలో కేసీఆర్ పాలన ఎట్లా ఉంది, ఆంధ్రలో చంద్రబాబు పాలన ఎట్లా ఉంది? అంటే కేసీఆర్ బోలాశంకరుడు. బోలాశంకరుడు ఏ మాట కంటే ఆ మాట. కొన్ని ఆయన కన్విన్స్ అయితే ఆటోమేటిక్గా డెవలప్ చేయడానికి చర్యలు తీసుకుంటాడు. కొన్నిటికి ఆయనను పర్సనల్గా టార్గెట్ చేయదు. ఇష్యూ బేస్డ్ మీద ఫైట్ చేస్తే దాన్ని పాజిటివ్గానే తీసుకుంటాడు. వ్యక్తిగతంగా అంటేనే కోపం అది అనొద్దు. ఓకే. నేను కూడా ఎప్పుడు ఎవరిని వ్యక్తిగతంగా పోరాటం చేయ. అవును. నేను ఒకటి ఉదాహరణ చెప్తా. హాస్టల్ విద్యార్థులకు, కాలేజీ విద్యార్థులకు స్కాలర్షిప్లు పెంచాలని అసెంబ్లీలో మంచిగా అడిగారు పాజిటివ్గా. 5 నిమిషాల్లో స్పందించి పెంచుతా అని చెప్పాడు కేసీఆర్ గారు. మరి చంద్రబాబు గారి స్టైల్ ఎట్లా ఉంది, ఆయన పాలన ఎట్లా ఉంది? బయట వడడు. ఇప్పుడు ఇక్కడ మేము స్కాలర్షిప్లో పెంచుకున్నాం, ఆయన కూడా పెంచాలి కదా, పెంచలేదు. మొన్న పెంచాడు. ఓకే. ఎలక్షన్ ముందు పెంచారు. 5 ఏళ్ళు పెంచకుంటే ఎన్నికల ముందు అన్ని పెంచుకుంటూ వస్తున్నాడు. ఆయననేమో అంటే ఎవరి పాలన లోపలైనా కొద్ది అసంతృప్తి ఉంటుంది. మరీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు అక్కడ. ఎవరు? చంద్రబాబు. బీసీల సమగ్ర సర్వతోముఖ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని హార్ట్ఫుల్గా గుర్తించడం లేదు. ఓకే. కేసీఆర్కి ఎన్ని మార్కులు ఇస్తారు అవుట్ ఆఫ్ 10 కానీ లేదా 100 మీ ఇష్టం. చంద్రబాబు గారికి ఎన్ని మార్కులు? అట్లా బాగుండదు కానీ నా కేసీఆర్ పాలన మంచిగానే ఉంది. కేసీఆర్ పాలన రాజకీయంగా మనకు కొన్ని సిద్ధాంతపరమైన విభేదాలున్నా కేసీఆర్కు మానవత్వం ఉన్న మనిషి, మంచి కైండ్ హార్టెడ్. ఆయన ఏదైనా స్పందిస్తే వెంబడే పాలనలో నూతన ఒరవడి ఉంది, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి. కాకపోతే కొన్ని మనం అనుకునేవి ఇవ్వరు కదా ఎవరైనా. చట్టసభ నా టార్గెట్ ఒకటే, చట్టసభలో రిజర్వేషన్. చంద్రబాబు గారి గురించి బీసీల విషయంలో ఆయనకు చిత్తశుద్ధిగా చేసినటువంటి ఘట్టాలు ఎక్కడ కనిపిస్తున్నాయి చూపెట్టమని. ఓకే. రాజ్యసభలో మెంబర్లు ఇవ్వలేదు. జడ్జీలకు, హైకోర్టు జడ్జీలకు రికమెండ్ చేసేటప్పుడు హైకోర్టు జడ్జీలు బీసీలు పనికిరారు అని చెప్పి రాశాడు. అంతేకాదు 5 ఏళ్ల పాలనలో బీసీలకు స్కాలర్షిప్లు పెంచలేదు. 200లకు పైగా హాస్టళ్లను మూసేశారు. కేసీఆర్ హయాంలో బీసీలకి ఉన్నంతలో బెటర్గా జరిగింది, చంద్రబాబు హయాంలో బీసీలకి ఏం పెద్ద జరగలేదు అనేది మీ అభిప్రాయం? అంటే కేసీఆర్ పాలనలో తృప్తికరంగా జరిగింది అనను. ఓకే. కానీ బెటర్ పొజిషన్ కంపారిటివ్. 119 రెసిడెన్షియల్ పాఠశాలలు మొదటి దశలు ఇచ్చాడు, 2వ దశలో మళ్ళీ 118 ఇచ్చాడు. నేను నా జనాభా ప్రకారం 900 కావాలని అడుగుతాను. ఆ డిమాండ్ కానీ ఇచ్చింది అయితే దాదాపు 240 ఇచ్చారు. అది మంచిదే, అది మంచి ఘట్టమే కదా. అక్కడ ఇవ్వలే. హాస్టల్లనే గురుకుల పాఠశాలలుగా మారుస్తుందని చెప్పాడు. ఇంకా కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. అది స్పెసిఫిక్గా కూడా లేదు. సో అంటే మీరు ఏ రకంగా చూసినా. రెండవది ఫారెన్ స్కాలర్షిప్ 20 లక్షలు ఇచ్చారు ఇక్కడ. ఓకే. అన్నీ ఇక్కడ కొన్ని. ఇంకా ఇక్కడ చట్టసభల కేసీఆర్ గారు
చట్టసభల్లో రిజర్వేషన్ల మీద లీడ్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఓకే, అట్లా అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఏ రకంగా చూసినా చంద్రబాబు గారి కంటే కేసీఆర్ పాలన బెటర్ ఉంది. రాజ్యసభ ఇద్దరికి ఇచ్చారు కదా, కాదు ఓవరాల్ గా పొలిటికల్ గా కానీ పాలన పరంగా ఓవరాల్ గా మంచిగానే ఉంది. ఎవరిది? కేసీఆరే బెటర్ పొజిషన్లో ఉన్నాడు బీసీలకు చంద్రబాబు కంటే. చంద్రబాబు గొర్రెల పెంపకానికి 8,000 కోట్లు ఇచ్చాడు. అవును, మరి అది మంచిదే కదా. మంచిది. మత్స్యకారులకు ఇచ్చారు, ఓకే, పద్మశాలకు ఇచ్చాడు. మీరు సడన్ గా మీరు కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేశారు. మీరు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నట్లా లేనట్లా? నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు కదా. చేరలేదా? మహాకూటమి అందరికి వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో అనౌన్స్ చేశారు. ఓకే, మహాకూటమి ఏర్పాటు చేశారు. అవును, మహాకూటమిలో అక్కడ చర్చ జరిగింది. రాహుల్ గాంధీ గారు చాలా లైక్ చేశారు నన్ను, కృష్ణయ్య గారిని పార్టీలకు తీసుకురావాలని. పార్టీలకు తీసుకొచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి ఆయన కోరుకున్న సీటాన్ని ఇవ్వండి, లేదా రాజ్యసభ ఇచ్చి పార్టీ కోసం ప్రచారం చేయండి అని అన్నాడు. నాకు ఇక్కడ నాయకులు అందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ జానారెడ్డి గారు, కుంతియా గారు, వీళ్ళందరూ షబ్బీర్ అలీ గారు, నలుగురితోటి 3-4 సిట్టింగులు చేశారు. చేసినప్పుడు నన్ను అడిగారు, మీరు పార్టీలో జాయిన్ అయితేనే బాగుంటుంది అని. నేను పార్టీలో జాయిన్ గాను, తెలుగుదేశం పార్టీలోనే అట్లా పోటీ చేశాను, సింబల్ వాడుకున్నాము. నేను ఆ తర్వాత గెలిచిన తర్వాత ఏం చేసినా బీసీల గురించి చెప్పుకోరాండి. అవును, పార్టీ మెంబర్షిప్ తీసుకోలేదు, పార్టీ మెంబర్షిప్ లేదు, తీసుకోలేదు, పార్టీకి అవసరం పదవి తీసుకోలేదు, పార్టీలో పోరాడలేదు. కానీ మీది రాంగ్ స్టెప్ అయిపోయింది కదా. ఏదంటే నేను పోటీ చేయొద్దు అనుకున్నా, పోటీ చేస్తే నాకు ఎల్బీ నగర్ ఇచ్చేవాళ్ళు. అవును, పోటీ చేయొద్దని ఉన్నా. లాస్ట్ చివరి రోజు రాహుల్ గాంధీ గారు ఏఐసిసి ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు. ఓకే, చేసి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, మీకు మంచి మంత్రి పదవితోటి డిప్యూటీ సీఎం ఇస్తాము, నీవు పోటీ చేయాలి అన్నాడు. లేదు మరి నేను నా సీటు వదులుకున్నా, మీరు వేరే వాళ్ళకు అనౌన్స్ చేశారు, నా వద్దు నేను చేయన్నా. లేదు నాతో డబ్బులు కూడా లేదు, ఎమ్మెల్యేగా ఆనెస్ట్గా ఉన్నా, ఒక 10 పైసలు కూడా సంపాదించలేదు అంటే, లేదు మొత్తం ఖర్చు మేమే భరిస్తాము, మిర్యాలగూడ నుంచి నీవు చేయాలి అన్నారు. అరే చాలా దూరం అవుతుంది, నాకు అంత దూరం పోను, టైం కూడా లేదు, 8-10 రోజుల్లో నేను ఎక్కడ చేస్తా, కుదరదంటే మీరు ఎక్కడ ఇలా పడ్డా గెలుస్తారు అని చెప్పారు. ఓకే, సరే అని పోయి నామినేషన్ చేసిన. అక్కడ కూడా వేవ్ వచ్చింది, బీసీలంతా ఒకటైన, ఎస్సీ ఎస్టీలు అన్ని కులాలు ఒక మంచి నాయకుడు వచ్చాను. కానీ డబ్బులు పెదజల్లి ఒక్కొక్క వ్యక్తికి ఓటుకు 2,000-3,000 ఇచ్చి, ఇంటికి 10,000 నుంచి 20,000 ఇచ్చి, ఊరికి 50-60 లక్షలు ఇచ్చి వాళ్ళు డబ్బు గెలిచింది. ప్రజలు ఓడిపోలే, ప్రజలు గెలిచారు, డబ్బు గెలిచింది. మీరు ఓడిపోయేసరికి అట్లా అంటున్నారా? లే, అది అందరికీ నోటెడ్. మీరు ఇచ్చి ఉంటారు కదా. నేను ఇవ్వలే. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ ఇక్కడ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటున్నట్టుగా తెలంగాణలో ప్రకటించింది. ఏపీలో పొత్తు లేదని చెబుతోంది. మళ్ళీ సెంట్రల్లో రాహుల్ గాంధీతో పొత్తు ఉందంటున్నారు, స్నేహంగా ఉందంటున్నారు. ఎట్లా చూస్తారు? మీరు ఇంతకాలంగా రాజకీయాలను చూస్తున్నారు కదా డైరెక్ట్గా. నిర్దిష్టంగా మాట్లాడాలన్నప్పుడు ఆ వైఖరి కరెక్ట్ కాదు. అది మరి అవకాశవాద రాజకీయం అవుతుందా కాదా? అవకాశవాద రాజకీయం. మరి అంటే చంద్రబాబు గారితో మీకు సత్సంబంధాలు చాలా కాలం సాగాయి కదా, అప్పుడు ఎట్లా ఇటువంటి అంటే సంబంధాలంటే ఇదే. అంటే కాంగ్రెస్ని ఆయన చాలా తీవ్రంగా దూషించిన సందర్భం ఉంది. సోనియా గాంధీని దూషించారు, రాహుల్ గాంధీని దూషించారు. అయినా ఇప్పుడు రాహుల్ గాంధీ గారితో వాళ్ళతోటి కలిసి తిరుగుతున్నారు. చంద్రబాబు ఫీల్ అవరా? పొలిటీషియన్ ఆయన పొలిటీషియన్. ఎప్పుడు ఏ అవసరానికి ఎవరిని ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకుంటాడు. ఓకే, మరి వాడుకోవడానికి అవకాశం ఇచ్చే వాళ్ళ సంగతి అంటే వాళ్ళ అవసరం కూడా వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ అవసరం వాళ్ళకు చూసుకుంటారు, వీళ్ళ అవసరం వీళ్ళు చూసుకుంటారు. ఎన్టీఆర్ని చూశారు, చంద్రబాబుని చూశారు. మీరు వాళ్ళిద్దరిని ఎట్లా పోలుస్తారు? మీరు ఎన్టీఆర్ చాలా గొప్ప మనిషి, మాట తప్పనోడు, ఏ మాట మీద నిలబడేవాడు, అనుకుంటే ఏదైనా చేసేవాడు. ఆయన కమిట్మెంట్ ఉన్నటువంటి వాడు, అనుకున్నది అయ్యే వరకు వదలలేదు, మాట తప్పనివాడు. చంద్రబాబు గారు ఆయన మాట తప్పుతాడు, చూస్తూనే ఉన్నాం కదా. ఓకే, అనేక సందర్భాలలో చూస్తలేమా మాట తప్పుతున్నాడు. ఏ మాట మీద కూడా తన అవసరానికి వాడుకుంటున్నాడు అంతవరకు. రాజశేఖర రెడ్డి గారిని దగ్గరగా చూశారు, చంద్రబాబు గారిని దగ్గరగా చూశారు. వీళ్ళిద్దరిని ఎట్లా పోలుస్తారు? రాజశేఖర రెడ్డి గారు వీరుడు, మాట తప్పనివాడు ఆయన. నేను ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టాలని చాలా రోజులు కొట్లాడుతున్నా. కాలేజ్ హాస్టల్ పెట్టాలి, ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టాలి, గురుకుల పాఠశాలలు పెట్టాలి. ఇక ముఖ్యమంత్రి గారు నేనంటే చాలా గౌరవించేవాడు. కృష్ణయ్య ఒకసారి చెప్తున్నాడు, ఒక పాస్టర్స్ అంతా పెద్ద పెద్ద లీడర్లు వచ్చారు, నేను ఇన్ని మెమోరాండాలు తీసుకుపోతే ఒక్కడు చదివాడు, ఓకే అన్నాడు. ఇంకొకటి చదివాడు, ఓకే అన్నాడు. అవి అన్నీ ఏమిటి అన్నాడు, నీకు ఇచ్చేటి అన్న తీసుకొని ఇవన్నీ చేస్తా,
అని చెప్పి అక్కడ వాళ్ళందరినీ చూసి పెద్ద మనుషులను కృష్ణయ్య ఇప్పటికీ నన్ను 50 సార్లు కలిశాడు, ఏనాడు కూడా తన గురించి అడుగుతలేడు, అన్నీ ఎప్పుడు అడిగినా బీసీల గురించి, నిరుద్యోగుల గురించి, వీళ్ళ గురించి అడుగుతాడు, అందుకే ఆయన ఎక్కువ బాగా లైక్ చేసి ఇస్తాను నేను అని చెప్పి అన్నాడు. అంతేకాదు అది ప్రాక్టికల్గా కూడా చూపెట్టాడు. నేను ఫీజుల రియంబర్స్మెంటు కాలేజ్ హాస్టల్ పెట్టాలని 2007లో దీక్ష అనౌన్స్ చేసిన, నిరాహార దీక్ష, అమర నిరాహార దీక్ష చేస్తే ఆయన ఎంబడే నేను ప్రకటించి 25 రోజుల ముందు ప్రకటించగానే ఆయన సబ్ కమిటీ వేశాడు 3 మంత్రులతోటి, ముఖేష్ గౌడ్, ధర్మన ప్రసాద్, రవివీరారెడ్డితో వేసి కృష్ణయ్య గారితో చర్చలు జరపండి, ఆయన డిమాండ్ ఎన్ని ఉన్నాయి అని చేయమన్నారు. వాళ్ళు 2 సార్లు చర్చలు జరిపారు. సీఎం గారికి పోయి చెప్పారు, సార్ మన బడ్జెట్ అంతా కృష్ణయ్య డిమాండ్లకే సరిపోతుంది, ఆ డిమాండ్లు నెరవేర్చలేమన్నారు. అన్న కూడా మళ్ళీ మీరు మినిమైజ్ చేసుకుంటారండి, ఏది ఎట్లా చేయాలి, ఫీజుల రియంబర్స్మెంట్ అంటే 2000 కోట్లు కావాలి, అది అయ్యే పని కాదు సార్ అని చెప్పారు. ఆయన లేదు, కృష్ణయ్య గారు అడిగిన దానిలో వాస్తవం ఉంది, పేద కులాలు చదువుకుంటే ఇంజనీరింగ్ చదివితే అది పెట్టుబడి పథకం, ఎక్స్పెండిచర్ కాదు అని చెప్పి చెప్పాను. అయినా మీరు చర్చలు జరుపుకున్నాను. తెల్లారే నేను నిరాహార దీక్ష కూర్చునికి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి, పత్రికలలో ఇంటర్వ్యూలు వచ్చినాయి, పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆయన ఖమ్మంలో మీటింగ్లు ఉండి రేపు కృష్ణయ్య గారు నిరాహార దీక్ష చేస్తున్నాడు, మీరు ఎక్కడ ఉన్నా మీ 3 మంత్రులు ఆయనతో చర్చలు జరపాలి, ఆయన 1 గంట కూడా నిరాహార దీక్ష కూర్చోవద్దు, ఆయన నిరాహార దీక్ష చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది బీసీల హృదయాలు గాయపడతాయి, ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతినొద్దు, ప్రజల కోసం బతుకుతున్నాడు ఆయన అని చెప్పాడు. ఇక ఎంబడే ఎక్కడున్న మంత్రులంతా వచ్చేసిండ్రు, అందరూ వచ్చిండ్రు, కూర్చున్నాను పిలిపించారు. రేపు నిరాహార దీక్ష కూర్చోవద్దంటే నా డిమాండ్లు ఇప్పుడు అనౌన్స్ చేయండి అని నేను కూర్చున్నాను. చర్చలు జరిపాం, రాత్రి 11 గంటల దాకా చర్చలు జరిపి ఫీజుల రియంబర్స్మెంట్ ఓకే అందరికీ, ఓకే ఎన్ని కోర్సులు ఉన్నాయి అన్ని కోర్సులకు ఇస్తాం, 300 కాలేజ్ హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు, స్కాలర్షిప్ల పెంపు, ఎన్ని డిమాండ్లు ఉన్నాయి అన్ని ఒప్పుకున్నాం. రాసిరెడ్డి ఫోన్లో మాట్లాడారు మధ్య మధ్యలో ఆయనతోటి. మరి చంద్రబాబు గారికి ఆయనకి తేడా ఏమి? ఆయన ఇవన్నీ ఒప్పుకోడు, ఇసుటి అన్నీ ఒప్పుకోడు, ఆయన స్టైల్లో ఆయన పోతాడు. అంటే వాళ్ళిద్దరిని ఎట్లా పోలుస్తారు మీరు ఒక మాటలో చెప్పాలంటే? కొద్దిగా మానవత్వం, దయార్థ హృదయమేమో రాజశేఖర రెడ్డి గారు ఉన్నది, ఈయననేమో రాజకీయ కోణంలో చూస్తాడు, ఎంతసేపు ఇది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా నా రాజకీయ లబ్ధి పొందుతాము, ఇది నాకు ప్రయోజనమా కాదా అనే కోణంలో ఈయన చూస్తాడు. ఇప్పుడు మీరు సడన్గా మొన్న జగన్ గారి సభ, బీసీ గర్జన సభకి జగన్ గారితో పాటు మీరు వెళ్ళారు, మీరు స్టార్ స్పీకర్ లెక్క చంద్రబాబు జగన్ గారి తర్వాత మాట్లాడారు, చాలా మంచి ఉచ్చస్వరంతో గట్టిగా మాట్లాడారు. ఎందుకు సడన్గా జగన్ గారి అది ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ బీసీ గర్జన సభకి ఎందుకు వెళ్ళారు? అంటే వైఎస్ఆర్ బీసీ గర్జన సభకు మన బీసీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కృష్ణమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చీఫ్ గెస్ట్గా రావాలి మా మీటింగ్కు, మీకు బీసీల సమస్యలు చాలా ఉన్నాయి, మేము బీసీ డిక్లరేషన్ చేస్తున్నాము, బీసీల డిమాండ్ల ఆ సభకు నన్ను పిలవడం అంటే కమిట్మెంట్కు సంకేతం అది. ఓకే, ఇప్పుడు నా డిమాండ్లన్నీ ఒప్పుకుంటున్నారని. ఇప్పుడు బీసీ గర్జన సభకు పార్టీ నేను కాకున్నా పిలవడం అనేది, అంటే ఇతర పార్టీలు కూడా పిలిచినాయి అనుకో, ఇంతవరకు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పిలిచారు, బీజేపీ పార్టీ వాళ్ళు పిలిచారు, సిపిఎంఎల్ మావోయిస్టులు కూడా పిలిచారు. బీసీ మీటింగ్లు ఎవరు పెట్టి ఏ పార్టీ పెట్టినా పిలుస్తుంది. అయితే వైఎస్ఆర్ పార్టీ పిలవడం గ్రేట్, ఎందుకంటే నేను డిమాండ్లు ఏది కొడితే అది ఒప్పుకుంటున్నానంటే వాళ్ళ కమిట్మెంట్ తోటి చేస్తామనేది సంకేతం అది. ఓకే, నేను జరిగింది సభ బాగా జరిగింది, 4 లక్షల మంది వచ్చారు, అద్భుతంగా జరిగారు సభ. అసలు ట్రాఫిక్ జామ్ అయింది, బయటికి రానికే మాకు 3 గంటలు పట్టింది. డిక్లరేషన్ చాలా బాగుంది. ఆయన చేసిన డిక్లరేషన్ లోపల అన్ని కులాల కార్పొరేషన్లు పెట్టడము, రాజకీయ పదవుల లోపల రిజర్వేషన్లు పెట్టడం, అన్ని ఎండోమెంట్ కమిటీలు, నా కార్పొరేషన్లు అన్ని ఎన్నిట్లుంటే అన్నిట్ల పదవులలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెడతాయని చెప్పడం. ఇక ఆల్రెడీ చట్టసభల రిజర్వేషన్ల మీద బిల్లు పెట్టారు, డిక్లరేషన్లో కూడా వాళ్ళు రైటింగ్లో పెట్టుకున్నారు. కాబట్టి బీసీల కమిట్మెంట్ విషయంలో మీకు ఎవరిది నచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం? ఇప్పుడు కమిట్మెంట్ అనేది ఇష్యూ బేస్డ్ మీద చూసి ప్రాక్టికల్గా చూసి చెప్పాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రాక్టికల్. ఇప్పుడు చట్టసభల రిజర్వేషన్లు
ఈ స్కీములు ఓకే ఇంకా అటు ఇటు అవుతాయి. ఇందులో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినవి చాలా బాగున్నాయి. ఆర్థికంగా లబ్ధి చేకూర్చి ఆర్థికంగా అభివృద్ధి చేసేవి చాలా ఉన్నాయి. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిది పార్లమెంటులో చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలి బీసీలకు అనేది అది అంతిమ లక్ష్యం. అది ఏ పార్టీ బాగా నచ్చింది, అది బాగా నచ్చింది మరి నాకు. ఎందుకంటే చెప్పడం కాదు, ప్రాక్టికల్గా బిల్ పెట్టాడు. బీసీల పార్టీలు బీసీల పార్టీలు ఏ ఉన్నాయో నార్త్ ఇండియాలో ఉన్నాయి, ఒక్క పేరు చెప్తలేను. సౌత్ ఇండియాలో ఉన్నాయి, తమిళనాడులో ఒక్క పార్టీ పెట్టలేదు బిల్లు. బీసీల కోసమే పుట్టినమనే పార్టీలు కానీ, బీసీల కోసం పుట్టినమనే నాయకులు కానీ 105 మంది ఆడ పార్లమెంట్లో ఉన్నారు. అందరు ఎంపీలను కలిశాను చట్టసభల రిజర్వేషన్. జగన్ గారు పెట్టారా? ఒక్కసారి జగన్ కలిశాను, ఇది పెట్టాలన్న. ఏం చేయమంటే అది చేస్తాం. మా పార్టీ అధికారంలోకి వస్తే రేపు నేను సీఎం అయితే దానికోసమే కొట్లాడతాను మాట ఇచ్చాను. మనసులో మాట కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. సభ బీసీ సభ జరిగింది, దానికి మీరు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నారు కదా చాలా కాలం, అయినా కూడా పిలవలేదా? పిలవలేదు. వాళ్ళు ఎందుకు పిలవలేదు అంటే నేను బీసీ డిమాండ్ చేయడం వాళ్ళకి నచ్చదు. ఫస్ట్ అదేంటి, మీటింగ్లకే ఇవ్వద్దని చెప్పారు వాళ్ళు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు రద్దు చేయమని చెప్పారు. మీటింగ్కి చెప్పారు చెప్పారు అక్కడ. ఎందుకు ఎందుకు ఏంటి తేడా? బీసీ చంద్రబాబు గారికి తగ్గేది ఎక్కడ? అంటే కరడు కట్టిన బీసీ ఆయన ఆ బీసీ మీటింగ్లకు మీరు పోవద్దని చెప్పేసాడు అందరికి. ఎవరు రాలేదు అక్కడ. ఆంధ్రప్రదేశ్లో మీటింగ్ లేవి పెట్టినా కూడా అక్కడ రాలేదు. మిమ్మల్ని పిలవలేదు. జయహో బీసీ సభ కూడా నన్ను సభ ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? చూసారు పెద్దగా నేను అప్పుడు బిజీగా ఉంటే. ఆంధ్రప్రదేశ్లో బీసీలు ఎటువైపు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు జగన్ నమ్ముతున్నారు, పూర్తిగా నమ్ముతున్నారు. బాబు గారు చట్టసభల రిజర్వేషన్లు పెట్టలేదు. ఈ ఎలక్షన్ కృష్ణన్న గారికి సీఎం చేస్తాని ఫ్లోర్ లీడర్ కూడా చేయలేదు. అదేవిధంగా చట్టసభల రిజర్వేషన్ల మీద ప్రధానమంత్రిని 50 సార్లు కలిసి కూడా ఒక్కసారి కూడా మాట్లాడలేదు. బీసీలను ఎంతసేపు పనిముట్టిచ్చే నడిపిస్తాం అనుకుంటుండే తప్ప రాజ్యాధికారంలో వాటి ఇవ్వడానికి ప్రయత్నం చేయడం లేదు. కానీ ఆ ప్రజల లోపల ఆయన పట్ల అవిశ్వాసం వచ్చింది. జగన్ ప్రైవేట్ బిల్లు పెట్టిండు, అంతేకాదు పదవులన్నింటిలో రిజర్వేషన్లు పెడతాను మాట ఇస్తున్నాడు, ప్రాక్టికల్గా ఉన్నాడు, ఈయన మాట తప్పడు అనేది బీసీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. బాగా మరి బీసీ వర్గాల్లో ఈ మధ్యకాలంలో రకరకాల ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. నాయి బ్రాహ్మణులు, మత్స్యకారులు వాళ్ళందరినీ అవమానించారని జడ్జిల విషయం మీరు కూడా చెప్పారు. ఇవన్నీ బీసీ వర్గాల్లో ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? నిన్నగాక మొన్న కోటయ్య అని ఒక రైతు ఈ హెల్ప్యాడ్ ఇష్యూ కానీ వాటిలో చనిపోవటం, ఇవన్నీ ఎట్లాంటి ప్రభావం చూపుతున్నాయి? ఇవన్నిటి కూడా టీడీపీ పట్ల నెగిటివ్గానే ఉపయోగపడుతుంది. అధికారం కోసమే బీసీలను వాడు, బీసీల నిజమైన అభివృద్ధి కోసం బీసీల గురించి మాట్లాడుతుంటేనే ఓర్వలేకపోతుంది. ఈయన కృష్ణన్న బీసీల కోసం మాట్లాడితేనే ఆయననే భరించలేకపోతున్నారు. ఫ్లోర్ లీడర్ చేయలేదు, సీఎం చేస్తుడు, అధికారం రాలేదు, ఫ్లోర్ లీడర్ చేయలేదు, అందరు పోయినాక ఫ్లోర్ లీడర్, చివరికి టికెట్ కూడా ఇవ్వలేదు. టికెట్ కూడా ఇవ్వలేదు, ఇవ్వమని చెప్పారు కూడా. ఎందుకు? ఈయన కరడు కట్టిన బీసీ, ఈయన మాట్లాడితే బీసీ అంటాడు, బీసీల గురించే మాట్లాడతాడు, ఆయనతోటి మాకు పొసగదు, ఆయన దారి ఆయన చూసుకోమని చెప్పాను. అసలు తెలుగుదేశానికి బీసీలే అండ అది ఇది అని చెప్తుంటాడు. అది బీసీ ప్రజలు అందుకే నమ్ముతలేరు ఇప్పుడు. అందుకే నమ్మట్లేదు. ఎవరికి ఓటైపోతున్నారు? జగన్ గారికా చంద్రబాబు గారికా? ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుంటే వాతావరణం కనిపిస్తుంది కదా. మొన్న మీటింగ్ చూస్తే లక్షల మంది వచ్చిండ్రు. ఇప్పుడు ప్రజాభిప్రాయం కూడా లక్షలాది మంది మాకు చట్టసభల రిజర్వేషన్లు పెడతాన్నాడు, నామినేటెడ్ చైర్మన్లలో రిజర్వేషన్లు పెడతాన్నాడు, అన్ని కార్పొరేషన్ కులంకి ఒక కార్పొరేషన్ పెడతాన్నాడు, అన్ని కులాలకు ఫైనాన్షియల్గా డబ్బులు ఇస్తా అంటుండు, కుల వృత్తులను కానీ స్వయం ఉపాధి పథకాలకు కానీ పెద్ద ఎత్తున అమౌంట్ ఇస్తా అంటున్నాడు, ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటున్నాడని జగన్ గారిని ఎక్కువ నమ్ముతున్నారు. నమ్మటం సరే, ఎవరు గెలవబోతున్నారు అది మీరు చూస్తారు కదా, అది ఎన్నికల తర్వాత చూస్తారు. మీరు కూడా ఏపీలో ప్రచారం మరి ఇన్ని బీసీ మీటింగ్లు నేను ఎక్కడైనా కాదు, జగన్ గారి తరఫున ప్రచారం చేయబోతున్నారా? అది డిసైడ్ చేస్తాం. ఇప్పుడు మొన్న మీటింగ్ ప్రచారం కాదు అది. ఓకే, అది కూడా అనుకూలంగానే కదా. జాతికి ఉపయోగపడేటోళ్ళు ఎవరుంటే వాళ్ళకి చేస్తాం. బీసీ వర్గాలకి ఎవరు, బీసీ వర్గాల అభివృద్ధికి ఎవరు ఉపయోగపడతారు అనుకుంటే వాళ్ళకి ప్రచారం చేస్తాం. ఓకే, ఎందుకు చంద్రబాబు గారు బాగా ఎక్కువ అబద్ధాలు చెబుతారని, చాలా ఆచరణ సాధ్యంగా వాగ్దానాలు ఇచ్చారని విమర్శలు, వీటన్నిటి గురించి మీకేమన్నా? అంటే ఎంతసేపు అధికారంలోకి రావాలని చూస్తున్నాడు తప్ప
ప్రాక్టికల్గా క్రెడిబిలిటీ సంపాదించుకోవాలనేది కూడా చూడాలి. నాకెందుకు బీసీలు నమ్ముతున్నారు? ఎవరు ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర నేను సరెండర్ అయ్యి పార్టీకి సరెండర్ అయితే ఎంత దూరమని ఎత్తుకుంటుండే. బీసీల కోసం నేను సరెండర్ కాలే. బీసీల అభివృద్ధే ముఖ్యం నాకు పార్టీ వద్దు, పదే వద్దు, ఏది లేదన్నా. దాంతోటే కదా నాకు ఆయనకు భేదం వచ్చింది, వేరేది లేదు కదా. ఆ కమిట్మెంటు ఆయనకు కూడా ఉండాలి. అంటే ఏపీలో ఇప్పుడు మీకు అభ్యంతరం లేదు చెప్పండి, అక్కడ ఒక సామాజిక వర్గం పెత్తనం పెరిగిపోయిందని మిగతా వాళ్ళు చాలామంది రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ మధ్య రిజైన్ చేసి వచ్చినట్టు కూడా చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది? మీరు వెళ్ళి తిరిగి వస్తుంటారు కదా. అంటే ఒక సామాజిక వర్గాన్ని ఆయన ప్రోత్సహిస్తున్నారు అనేది టాక్ డెవలప్ అయింది అక్కడ. మిగతా బీసీలను ఇతర వర్గాలను అంచిపెడుతుండు, ఎలక్షన్లు అప్పుడే వీళ్ళని వాడుకుంటున్నాడు అనేటి టాకు ఏపీలో బాగా డెవలప్ అయింది. దానివల్ల తెలుగుదేశానికి నష్టమే కలుగుతుంది కదా. అది మంచిది కాదు. అది మార్చుకుంటే ఏమన్నా ఉపయోగం. కానీ అంటే సర్వేలన్నింటిలోనూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా ఇప్పుడు నిన్నగా మొన్న కూడా 46% మంది వైసీపీకి అనుకూలంగా ఉన్నారని, వాళ్ళకేమో టీడీపీకేమో 35 నుంచి 36 తగ్గిందని నిన్న మొన్న సర్వే వచ్చింది. అంటే నాకున్న అంచనా ప్రకారం కూడా అక్కడ వైఎస్ఆర్ పార్టీకి బాగా పబ్లిక్ రేటింగ్ పెరుగుతుందని మా బీసీ సంఘాల వాళ్ళందరూ చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే స్థూలంగా ఈ చంద్రబాబు 5 ఏళ్ల పాలనని మీరు ఎట్లా వర్ణిస్తారు? ఆయన రాజధాని నిర్మాణం చేస్తున్నాడు, ఇంతవరకు పునాదులు కూడా వేయలే, టెంపరీ బిల్డింగ్లు కట్టి అంతవరకే నడిపిస్తున్నాడు. రెండవది బీసీ కోణం చూసినట్టయితే ఒక హాస్టల్ బిల్డింగ్ కట్టలే, ఒక కొత్త హాస్టల్ పెట్టలే, ఫీజుల రియంబర్స్మెంటు నిన్న టోటల్ ఫీజులు ఇవ్వాలని మనం అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఇంజనీరింగ్లో 1,00,000 ఫీజు ఉంటే 1,00,000 ఫీజు ఇచ్చాడు. వీళ్ళంతా వచ్చినాక 35,000కి తగ్గించారు. దాన్ని 35,000కి లిమిట్ చేశారు. దాన్ని పెంచాలని నేను ఎన్నోసార్లు అడిగాను. టోటల్ ఫీజు ఒక మంగళోళ్ళు, ఒక నాయి బ్రాహ్మణుడు, ఒక రజకులు, ఒక మత్స్యకాడు, ఒక ఒడ్డెర, ఒక బోయ, వాల్మీకి, వీళ్ళందరూ ₹1,00,000 ఫీజు కట్టి చదవలేరు. 35,000 గవర్నమెంట్ ఇస్తే మిగతా బ్యాలెన్స్ 65,000 ఇచ్చి కట్టలేరు. కాబట్టి టోటల్ ఫీజు ఇవ్వాలని అడిగినాం, ఇవ్వలే. ఓకే, అయితే మీరు 119 హామీలు ఇచ్చాడు అంటున్నారు కదా రకరకాల బీసీ వర్గాలకి. అవన్నీ అట్లా ఎన్ని హామీలు? అవన్నీ ఈ బీసీ లోపల గుణాత్మకమైన, పరిణామాత్మకమైన, మౌలికమైన మార్పుకు ఉపయోగపడేవి కావు. ఇవన్నీ ఎన్నికల స్టంటు, ఎన్నికల వాగ్దానాలు మాత్రమే తప్ప ఈ కులాల అభివృద్ధికి. కాపు రిజర్వేషన్ ఇష్యూని తీసుకొచ్చి ఆయన ఒకసారి బీసీలో రిజర్వేషన్ అన్నారు, ఇప్పుడు మళ్ళీనేమో అగ్రవర్ణ రిజర్వేషన్, కాపు పేద రిజర్వేషన్లో దాంట్లో తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంతకీ కాపుల్ని బీసీలుగా చూడాలా, అగ్రవర్ణంగా చూడాలా? రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఇంకో ముఖ్యమంత్రి కానీ రిజర్వేషన్ల అంశము సాంకేతికపరమైన అంశం. రాజకీయ నాయకులు వాగ్దానం చేసి మేము రిజర్వేషన్లు ఇస్తామని అన్నికే వీల్లేదు. కాపుల ఘర్షణ కూడా అదే. అక్కడనే నేను ఆయనతోటి విభేదించిన. ఇది పూర్తిగా సాంకేతికపరమైన అంశం. దానికి 2 పారామీటర్లు ఉన్నాయి, సోషల్ బ్యాక్వర్డ్నెస్, రిప్రజెంటేషన్ లేకపోవడం. ఆ 2 పారామీటర్లు చూసి రిజర్వేషన్లో కలపాలనేది ఉంది. మీరు రాజకీయ నాయకుని లేక నేను ఈ కులాన్ని కలుపుతా, ఆ కులాన్ని కలుపుతా అంటే రేపు రెడ్లు కలపమంటారు, రేపు బ్రాహ్మణులు కలపమంటారు, వైశ్యులు కలపమంటారు, క్షత్రియులు కలపమంటారు, అందరు కలపమంటారు. దానికి ఎండ్ ఉంటుందా? ఒక పవిత్రమైన ఆశయం తోటి పెట్టినది, అది దాని ప్రకారం పోవాలని నేను అన్నా. దాంతో ఆయనతో రాజీ పడకుండా పోరాటం చేశాం. సో మొత్తం మీద స్థూలంగా ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఇప్పుడు మీరు ఎట్లా చూస్తున్నారు? ఆంధ్ర ఎలక్షన్లకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యవంతులు. వాళ్ళు ఎలాంటి ప్రలోభాలకు లొంగరు, ఎలాంటి చిన్న బొంగరు. మంచి గవర్నమెంట్ కావాలని, సమర్థవంతమైనటువంటి గవర్నమెంట్ కావాలి, ప్రజలకు మాట తప్పకుండా మేలు చేసే గవర్నమెంట్ కావాలని కోరుకుంటున్నారు. సో జగన్ గారు గెలుస్తారని చెప్తున్నారా? అంటే ఇప్పుడు నేను ఎన్నికలల్లో మా బీసీ సంఘాలందరినీ అడుగుతున్నా, ఏంటిది పరిస్థితి? నేను అక్కడ లేను కదా, ఇక్కడ ఏంటిది పరిస్థితి అంటే జగన్ గారికి పెద్ద ఊపు ఉంది ఇక్కడ, ఆయన గెలుస్తారని చెప్తున్నారు. ఓకే, ఇక మీ కుటుంబం గురించి చెప్పండి. మీరు అచ్చంగా ఈ ఉద్యమాల్లో ఎప్పుడు బిజీగా ఉంటారు కదా, మరి మీ కుటుంబ పరిస్థితి ఏంటి, మీ పిల్లల పరిస్థితులు ఏంటి? అంటే మా నాయన ఓ పెద్ద జమీందారు. నేను ఆయనకు చివరి కొడుకును. చాలా అల్లారు ముద్దుగా పెంచారు. 2 నౌకలను పెట్టి పెంచాడు నన్ను. ఓకే, అంత ముద్దులో కొడుకుని నేను ఆయనకు. పెంచినాక ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడును ఇక్కడ నాకు 2 పిల్లలు, ఒక కొడుకు డాక్టర్, ఒక బిడ్డ అల్లుడేమో అమెరికాలో డాక్టర్, బిడ్డ కూడా అక్కడనే, ఆమె ఎంటెక్ చేసింది, అక్కడనే ఉంటున్నారు.
మా భార్య బ్యాంకులో ఆఫీసర్. సో అంతా సెటిల్. మీరేమో ఇట్లా రాజకీయాల్లో తిరగడము. నేను అడ్వకేట్గా ఎన్రోల్ చేశాను. మా సార్లు నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు, లా కాలేజ్ ప్రొఫెసర్లు. నేను క్వశ్చన్లు అడిగితే జవాబు చెప్పే లేవారు. రాజ్యాంగం మీద, చట్టం మీద, లా మీద, లెజిస్లేషన్ మీద, ట్రెడిషన్ల మీద. వాళ్ళు అనేవాళ్ళు, నువ్వు చాలా పెద్ద అడ్వకేట్ అవుతావు, లీడింగ్ అడ్వకేట్, ప్రాక్టీస్ చేయమన్నారు. నేను చేశాను. కానీ ఎంతసేపు ఈ ఉద్యమాలకు, బ్యాంకులకు ఆఫీసర్ జాబ్ వచ్చినా రిజైన్ చేశాను, గ్రూప్ 2 గ్రూప్ 1 వచ్చినా రిజైన్ చేశాను. ఎంతసేపు ఈ పేద కులాలకు అభివృద్ధి. దీనివల్ల మీకు ఏమైనా వ్యక్తిగతంగా నష్టపోయారనే ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చింది? అంటే తృప్తి మిగిలింది. తృప్తి. నష్టం, వ్యక్తిగతంగా నష్టం ఏముంది, ఎట్లా అనుకుంటే అట్లుంటుంది. నన్ను ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు. నాకు బీసీలు, ఓసీలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మా కులంలో కృష్ణ లాంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడు పుట్టేది ఉండేనే అనుకుంటున్నారు. ఆ కులాలలో పుట్టి ఆ కులాలకు నిజాయితీగా చిత్తతోటి. కాకపోతే బీసీ నాయకులే కొందరు ఓర్వరు. వాళ్ళకు బీసీలను ఎంతసేపు స్వార్థానికి వాడుకుందామని కొందరు, చందాలకు వాడుకుందామని కొన్ని సంఘాలు, ఈ విధంగా ఉంటాయి. కొంత మీకు బాగా నచ్చిన ముఖ్యమంత్రి ఎవరు? బాగా నచ్చడంటే అందరితోటి మంచిగా, నేను పాజిటివ్గానే ఉన్నా. ఎవరితో? రాజశేఖర రెడ్డి గారు నచ్చిండ్రు, ఎన్టీ రామారావు గారు నచ్చిండ్రు, విజయభాస్కర్ రెడ్డి గారు కూడా గంటల తరబడి కూర్చొని మాట్లాడేవాళ్ళు, నిజాయితీపరుడు. వీళ్ళందరితోటి మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి ముఖ్యమంత్రులు. రైట్. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ బీసీ వర్గాలకి మీరు ఇచ్చే సందేశం ఎన్నికల నేపథ్యంలో? రాజ్యాధికారంలో చట్టసభల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఎవరంటారో వాళ్ళకే మా మద్దతు. బీసీలందరూ కూడా, బీసీలకు విద్యా హక్కు కోసం పోరాడినాం, ఆర్థికంగా డెవలప్ కావాలని పోరాడినాం. కానీ ఏ పార్టీ అయితే చట్టసభలో రిజర్వేషన్లు పెడుతుంది అని అంటే దానికి మేము మద్దతు ఇవ్వండి అని మీరు మద్దతు ఇవ్వమని నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్. ఇది శ్రీ ఆర్ కృష్ణయ్య గారి మనసులో మాట.